హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇరాన్కు ఇజ్రాయెల్కు మధ్య యుద్ధ వాతావరణం ఒక తారాస్థాయికి చేరుకోవడం చూస్తున్నాం. ఎన్నో మలుపులు కూడా తిరుగుతుంది. ఒకవైపేమో అమెరికా ఇజ్రాయెల్కు మద్దతు తెలుపుతూ ఇరాన్కు వార్నింగ్ ఇస్తుంది. మరోవైపేమో పాకిస్తాన్, యెమెన్ లాంటి కొన్ని కంట్రీస్ ఏమో అటు ఇరాన్కు మద్దతు తెలుపుతూ ఇజ్రాయెల్కు వార్నింగ్ ఇస్తున్నాయి. సో ఇప్పుడు యుద్ధ రంగంలో ఎన్ని దేశాలు పార్టిసిపేట్ చేయడం మనం చూస్తున్నాం. మరి ఇది ఎటువంటి పరిస్థితులకు దారి తీయొచ్చు? ఇది అంతకుముందు అనుకున్నట్టు మూడో ప్రపంచ యుద్ధం వైపు ఏమన్నా దారి తీసే పరిస్థితులు కనిపిస్తున్నాయా? సో ఇది ఎక్కడి వరకు వెళ్తుంది? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు. వారిని అడిగి తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం. సార్ చూస్తూ ఉన్నాం, భీకరమైన దాడులు చేసుకుంటూ వస్తున్నాయి, మిసైల్ ప్రయోగించుకుంటున్నాయి ఇజ్రాయెల్ కానివ్వండి, ఇరాన్ కానివ్వండి. మేము ఓన్లీ మిలిటరీ వాళ్ళపైన యుద్ధం చేస్తున్నాం, మిలిటరీ వాళ్ళపైన మిసైల్ అటాక్ చేస్తున్నామని ఇజ్రాయెల్ ప్రకటించుకుంటుంది. సో ఈ రకంగా జరుగుతుంది. ఒకవైపేమో అమెరికా ఒక దేశంకు సపోర్ట్ చేస్తుంది, యెమెన్, పాకిస్తాన్ లాంటి కంట్రీలు ఇరాన్కి సపోర్ట్ చేస్తున్నాయి. మరి ఎటువైపు వెళ్తుంది సార్ ఇది? నేను గతంలో అసలు ప్రపంచ యుద్ధం వచ్చే ఛాన్స్ లేదు, ఎందుకంటే ప్రపంచంలో రెండు కూటములుగా విడిపోయేటువంటి అవకాశం లేదు అని చెప్పాను. దాన్ని టార్గెట్ చేసి నువ్వు నాతోటి ఇప్పుడు అది కాదు, ఈ ప్రపంచ యుద్ధం వస్తుందని చెప్పించాలనుకుంటున్నట్టున్నావు. అంటే ఒక బేసిక్ విషయం ఏంటంటే, రెండు ధ్రువాలుగా, రెండు గ్రూపులుగా, కూటములుగా విడిపోయేటటువంటి పరిస్థితి ఈరోజు ప్రపంచంలో ఏ దేశాలకి జట్టు కట్టేటటువంటి పరిస్థితి లేదు. అయితే యెమెన్ చేసిన ప్రకటన కానీ, దానికి మద్దతుగా ఇంకాస్త ముందుకెళ్దాం, ముస్లిం దేశాల అందరం కూటమిలోకి వద్దాము అని పాకిస్తాన్ చేసినటువంటి ప్రకటన కానీ, ఈ రెండింటికి ఆధారంగా ఇది రెండు కూటములుగా విడిపోబోతుందా అనేటటువంటి అంశం చర్చ అయితే ఉంది. ఇది అక్కడ విభేదం లేదు. అయితే ఈ రెండు కూటములకి రెండింటికి దగ్గర అవడానికి సిద్ధంగా లేనటువంటి భారత్ లాంటి దేశాలు, మరొక మాట చెప్పాలంటే చైనా కూడా రెండు కూటములకి దూరంగా ఉండేటటువంటి పరిస్థితే ఉంది. దేశంలో అంటే ఏ దేశాలైతే ప్రభావశీలమైనటువంటి శక్తులు ఉన్నాయో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో, వాళ్ళు యుద్ధంలో ఉన్నటువంటి రెండు కూటమికి దగ్గర అయ్యే పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే కనిపించట్లేదు. అయితే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మన ట్రంప్ చేసినటువంటి ప్రకటన అయితే కీలకంగానే చెప్పాలి. ట్రంప్ బహిరంగంగానే ఇజ్రాయెల్కి మద్దతు ఇస్తూ, ఇరాన్ కనుక తన వైఖరిని మార్చుకోకపోతే ఇరాన్ని నేలమట్టం చేస్తాము అనేటటువంటి వ్యాఖ్య అయితే వచ్చింది. గతంలో ఇరాన్ ఇరాక్ యుద్ధం సందర్భంగా వాళ్ళు అమెరికా పోషించినటువంటి పాత్ర కానీ, పలు దౌత్యపరమైనటువంటి అంశాలు, ప్రపంచ స్థాయిలో ప్రపంచ వేదిక మీద ఉన్నటువంటి విభేదాలు, ఆ విభేదాల మధ్య పరిష్కారం దిశగా వెళ్తున్నటువంటి మార్గం కానీ, వీటన్నిటి విషయంలో ఖచ్చితంగా ప్రశ్నార్థకమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక కీలకమైన అంశం గమనించాలి. గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం, ఇరాన్ దాడి చేసే విధానం, ఇజ్రాయెల్ దాడి చేసే విధానం, అంటే ఇరాన్ను అణ్వస్త్రరహిత దేశంగా మారుస్తాము అనేటటువంటి ప్రకటన ఏదైతే ట్రంప్ నుంచి వచ్చిందో, దాని తర్వాత జరిగినటువంటి వివిధ పరిణామాలు, వీటన్నిటిని కనుక ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో చూస్తే కొంచెం దీనికి సంబంధించినటువంటి ఒక లింక్ కనిపిస్తుంది. ఆ లింకు ప్రధానమైంది కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది ఇప్పుడు ఆచరణలో సాధ్యంలో. ఒకటి, ఎక్కడ చూసినా, ఏ అంశంలో చూసినా, ఎక్కడ చూసినా ఇరాన్ తగ్గడానికి సిద్ధంగా లేదు, ఇజ్రాయెల్ తగ్గడానికి సిద్ధంగా లేదు. ఇజ్రాయెల్ నుంచి వస్తున్నటువంటి దాడి మనం గతంలో మాట్లాడుకున్నాం. అంటే యురేనియం శుద్ధి కర్మాగారాలు, అట్లాగే శాస్త్రవేత్తలు ఉండేటటువంటి హబ్బులు, శాస్త్రవేత్తలు ఈ ప్రాంతాల్లో ఎక్కువగా హబ్బులుగా ఉంటారో, ఆ హబ్బులు టార్గెట్గా ఇజ్రాయెల్ ముందుకెళ్తోంది. ఇజ్రాయెల్ చేసినటువంటి దాడంతా మిలిటరీ క్యాంపులు, యురేనియం శుద్ధి కర్మాగారాలు, అలాగే అంటే ల్యాబ్స్, శాస్త్రవేత్తలు ఎక్కువగా ఉన్నటువంటి ల్యాబ్స్, వీటిని టార్గెట్ చేస్తుంది. దాని ఉద్దేశం చాలా క్లియర్. అమెరికా ఏదైతే చెప్తుందో అణ్వస్త్రరహిత దేశంగా మారుస్తాం అనేటటువంటి ఆ ప్రకటనకి మద్దతుగా ఇవన్నీ జరిగినట్టు అనిపించట్లే. అమెరికా ఇచ్చినటువంటి ప్రకటన ఆచరణ రూపంగా ఇజ్రాయెల్ దాడులు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి అంశం ఒకటైతే క్లియర్, ఇరాన్కు ఉన్నటువంటి ఆయుధ సంపత్తిని, ఇరాన్కు ఉన్నటువంటి అణ్వాయుధ సామర్థ్యాన్ని, అలాగే అణ్వాయుధానికి ముడిసరికైనటువంటి యురేనియం శుద్ధి కర్మాగారాలు, వీటిని టార్గెట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అదైతే క్లియర్. అదే సందర్భంలో OPEC దేశాలన్నీ కలిసి ఉండాలన్న వాదన ఒక పక్కన ఉంటే, ముస్లిం దేశాలన్నీ కలిసి ఉండాలన్న వాదన కూడా ఇప్పుడు మొదలైంది. కాబట్టి ప్రపంచంలో
ముస్లిం దేశాలుగా ఉన్నటువంటి దేశాల మధ్య విభేదాలు ఉన్నాయి. ఇరాన్ ఇరాక్ మధ్య ఒక అంటే సిమిలారిటీ కానీ సారూప్య భావం కానీ లేదా కలిసి ఉండాలనేటువంటి పరిస్థితి కానీ ఉందా? అది లేని పరిస్థితుల్లో పాకిస్తాన్ చుట్టుపక్కల ఉన్నటువంటి మిగతా దేశాలు కూడా పాకిస్తాన్తో ఎవరు కలిసి వస్తారా లేదా అన్న అనుమానాలు ఉన్న నేపథ్యంలో పాకిస్తాన్ ఇచ్చినటువంటి పిలుపు, అది ఇచ్చారని చెప్పబడుతున్నటువంటి పిలుపు, ఆ పిలుపుకి ప్రతిస్పందన కూడా ఎక్కడ మనకి సానుకూలంగా కనిపించని పరిస్థితి ఉంది. అయితే అదే సందర్భంలో ఇరాన్ యొక్క దౌత్య విధానం ఇరాన్ తోటి ప్రపంచానికి ఉన్నటువంటి థ్రెట్, ఇరాన్లో దగ్గర ఆయుధాలు ఉండటం, ముఖ్యంగా అణు ఆయుధాలు ఉండటం ప్రపంచానికి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి, ప్రపంచ మానవాళికి హితం కాదు అనేటటువంటి భావం ఏదైతే ఇజ్రాయెల్ ప్రమోట్ చేస్తుందో, అట్లాగే అమెరికా ప్రమోట్ చేస్తుందో, దానికి ఈరోజు ఇదొక రూపంగా చెప్పాలి. సార్ అంతకుముందు కూడా డిస్కస్ చేస్తాం, అప్పుడు ప్రపంచ యుద్ధం వచ్చే పరిస్థితి లేదన్నారు. కాకపోతే ఇది చూస్తుంటే ఈ వాతావరణం ఏదైతే ఉందో ఇదేమన్నా తీసుకొచ్చే అవకాశం ఉందా ముందు? నీ మనసులో ఉన్న ప్రశ్న ఏంటంటే, నీ మనసులో ఉన్న ప్రశ్న నేనే క్లారిటీగా చెప్తా. ప్రపంచం అంటే ముస్లిం దేశాలు, ముస్లిమేతర దేశాలుగా ప్రపంచంలో దేశాలు విడిపోయి ప్రపంచ యుద్ధం జరిగే అవకాశం, అంతే కదా నీ ఉద్దేశం? అదే కదా. అది ఇవాళ స్టేజ్లో ముస్లిం దేశాల మధ్య కూడా అంతరాలు ఉన్నాయని నేను చెప్తున్నా. ముస్లిం దేశాల మధ్య అంతరాలు ఉన్నాయి, ప్లస్ ముస్లిమేతర దేశాలు ప్రభావశీలంగా ఉన్నాయి, ఆర్థికంగా ప్రభావశీలంగా ఉన్నాయి, యుద్ధ టెక్నాలజీలో ప్రభావశీలంగా ఉన్నాయి, ఇంకా రకరకాల హంగు ఆర్భాటాలు ఉన్నటువంటి పరిస్థితి. అదే సందర్భంలో దౌత్య విధానంలో ఈ దేశాన్ని మొత్తాన్ని పర్ఫెక్ట్ దౌత్య విధానంతో ఒక పర్ఫెక్ట్గా స్టాండ్గా ఒకటే స్టాండ్ మీద నిలబడి పరిస్థితి ఉంది. కాబట్టి ముస్లిం దేశాలను అంతం చేయటంలో కాకపోయినా ఈ ముస్లిం దేశాలను ఎదుర్కోవటం అనేటటువంటి విషయం, ఒకవేళ ఆ పరిస్థితి వస్తే దానికైనా ఆ దేశాలన్నీ ఒక తాటిగా మీద నిలబడే అవకాశం ఉంది. కాబట్టి బేసికల్గా ముస్లిం దేశాల మధ్య ఉన్నటువంటి వైరుధ్యాలు పాకిస్తాన్ ఊహిస్తున్నట్లుగా ముస్లిం దేశాల కూటమి సాధ్యం కాదు. సాధ్యం కానటువంటి మరొక అంశం, అమెరికా కానీ, ఇజ్రాయెల్ కానీ, మిగతా దేశాలు కానీ కూటమి కట్టడానికి సిద్ధంగా లేదు అనేది. ఆ దేశాల మధ్య ఉన్నటువంటి వైరుధ్యాలు కూడా, అంటే ప్రపంచాన్ని ఒక మతానికి వ్యతిరేకమైనటువంటి కూటమిగా, ఒక మతానికి అనుకూలమైన కూటమిగా విడగొట్టేటటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు. కాబట్టి ప్రపంచ యుద్ధం సాధ్యంగా, అంటే ఆ డైరెక్షన్లో ఏ దేశాలు సిద్ధంగా లేవు, ఏ దేశం ఆ డైరెక్షన్ ఆలోచించట్లేదు అని చెప్పక తప్పదు. ఓకే. అండ్ ఇది ప్రపంచవ్యాప్తం కూడా ఈ రెండు దేశాల మధ్య పరిస్థితి వాణిజ్యపరంగా వీటి పరంగా చాలా ప్రభావం అయితే చూపిస్తున్నాయి. మరి మన దేశం ఇక్కడ మనం మాట్లాడుకున్నాం, ఒకటైతే క్లియర్, ఈ యుద్ధం మూలంగా కొన్ని వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. అందులో మొదటిది ఇది ఆయిల్ దేశాల్లో మధ్య జరుగుతున్నటువంటి వారు ఏ డైరెక్షన్లో వెళ్తుంది, ఆయిల్ ముడి చమురు ధరలు పెరగడానికి కారణం అవుతుంది, ఇది క్లియర్. తర్వాత బంగారం రేట్లు పెరగబోతున్నాయి, ఇంకా భారీగా పెరగబోతున్నాయి, ఇది క్లియర్. తర్వాత మన సుగంధ ద్రవ్యాలు, అట్లాగే మసాలా దినుసులు, ఇటువంటి వాటికి ఇరాక్ చాలా పెద్ద ప్లేస్ కాబట్టి పెద్ద పండించేటటువంటి స్థాయిలో, కానీ అదే సందర్భంలో వాటి ఎగుమతుల్లో కూడా అగ్రస్థానంలో ఉంది. కాబట్టి వాటికి సంబంధించినటువంటి ధరలు కూడా పెరిగేటువంటి అవకాశం అయితే ఉంది. ఒకటైతే క్లియర్, ఆసియా ఖండంలో ఈ ఉద్రిక్తతలు రావడానికి కారణాలు ఏమన్నా, ఈ ఉద్రిక్తతలు మరింత బలపడితే మాత్రం ఇది ఒక ప్రతికూలమైనటువంటి ఫలితం అయితే వస్తుంది. బట్ ప్రపంచ యుద్ధం దాకా వెళుతుందా లేదా అనేది హైపోథెటికల్ క్వశ్చనే. ఆ క్వశ్చన్కి ఇప్పుడు